హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే నేను చల్ల రొట్టెలు చూపిస్తున్నాను. చల్ల రొట్టెలు అంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏం లేదు, కేవలం కొంచెం మనకి పెరుగు ముందు రోజుది గనక ఉన్నట్లయితే లైట్‌గా పులుపొచ్చిన పెరుగుతోటి ఈ చల్ల రొట్టెని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువగా ఈ ఎండాకాలంలో మనకు కొంచెం వేడి చేయకుండా ఉండేటువంటి ఫుడ్ ఐటెమ్స్‌లో ఇదొకటి. ఈ చల్ల రొట్టెల్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్‌లోకి 2 కప్పుల మిక్సింగ్ బౌల్ అనమాట. అందులోకి 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకున్నాను. అలాగే ఒక 3 పెద్ద ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. బియ్యపు పిండిని కూడా నేను ఒకసారి జల్లెడ పట్టేసుకున్నాను. ఏదన్నా కొంచెము డస్ట్ ఉన్నా కూడా పోతుందని చెప్పేసి ఇలా సన్నగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు చిన్న ముక్కలుగా చేసుకొని, కొంచెం కొత్తిమీరాకు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఆ పిండిలోనే కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కావాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదా పిల్లలు కూడా తింటారు పచ్చిమిరపకాయ అని అనుకుంటే మిక్సీలో పేస్ట్ కనుక చేసి వేసుకున్నట్లయితే మనకి అసలు పచ్చిమిరపకాయ తిన్నట్టు కూడా తెలియదు. ఈ మొత్తానికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి గాను ఒక 2 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు అనేది మనకు ఒకవేళ క్వాంటిటీ తక్కువగా ఉంది, మనం పిండి క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలంటే పెరుగులో కొంచెం వాటర్ కలిపేసి, కొంచెం పలచగా మజ్జిగలాగా చేసుకొని కలుపుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది. మొత్తాన్ని పెరుగుతోటే కలుపుకున్నట్లయితే సరిపోతుంది. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకుండా అంతా పెరుగుతోటి లేదా మజ్జిగతోటి కలిపేసుకున్నట్లయితే ఈ పిండి టేస్టీగా చాలా బావుంటుంది. ఇలా మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని దీన్ని నాననిచ్చుకోవాలి. అప్పుడే మనకి ఈ పెరుగులోకి ఉప్పు, కారాలు అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కే లోపల మనము ఈలోగా ఇది ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ వాటర్ తడుపుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మంచినీళ్ళని యాడ్ చేసుకొని పెనం మీద మనము తట్టుకోవాలి రొట్టెలాగా. పెనం బాగా కాలిన తర్వాత దీని మీదకి కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసేసుకొని ఒక మీడియం సైజుగా ఒక బాల్ లాగా చేసేసుకొని తీసుకొని ఈ పెనం మీద ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనం చేతితో కొద్దిగా తట్టుకుంటూ వాటర్‌ని తడి చేసుకుంటూ ఇలాగా వాటర్ అనేది తడి చేసుకుంటూ మనము రొట్టెని తట్టుకోవాలి. అప్పుడే మనకి చెయ్యి కూడా కాలకుండా ఉంటది. మనం ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా చేసుకోవచ్చు. దీని మీద కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకొని ఒక 4-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలాగా ఒక సైడ్ ఉడికిన తర్వాత మనం ముందైనా ఆయిల్ వేసుకోవచ్చు. లేదా ఇప్పుడైనా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒకసారి దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మనము చక్కగా బాగా అదంతా ఫ్రై అవ్వనివ్వాలి, కాలనివ్వాలి. దీనికి రెండో వైపు మనము కాల్చేటప్పుడు ఈ మూత అనేది పెట్టుకోక్కర్లేదు. కొంచెం ఫ్లేమ్‌ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకొని బాగా సిమ్‌లో పెట్టేసుకొని గనక దీన్ని కాలనిచ్చినట్టయితే చక్కగా మంచిగా చల్ల రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ చల్ల రొట్టెలు రెడీ అయిపోయింది. ఇది ఉట్టిదైనా బావుంటది. ఏదైనా చట్నీస్‌లో కూడా చాలా బావుంటది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్